ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర కుంభరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు కుంభరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, 10వ నెల అనగా అక్టోబర్ 31వ తేదీ లగాయతూ సింహరాశి యందు, మరలా జనవరి 24 లగాయతూ షష్టమ స్థానముకు కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగాను, శని ఈ సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానముకు మీనరాశి యందు రజితమూర్తిగాను, రాహువు ఈ సంవత్సరాది లగాయతూ కుంభరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతూ ద్వాదశ స్థానమందు మకర రాశి యందు లోహమూర్తిగాను, కేతువు సంవత్సరాది లగాయతూ సింహరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతూ షష్టమ స్థానముకు కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగా సంచరించెదరు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా చికాకుగా ఉండును. అకారణ కలహములు, మాట పట్టింపులు, తరిచిన కార్యములకు ఆటంకములు, చేయు వృత్తియందు నిరుత్సాహము, వ్యాపారమునందు ఆశించినంత లాభం రాకపోవుట, మార్పులు జరుగుట, రుణములు చేయుట, కోర్టు వ్యవహారములందు అపజయం పొందుట, శత్రుబాధలు, నమ్మిన వారి వలన మోసపోవుట, కుటుంబ కలహములు, ధన వ్యయము, వాహన ప్రమాదములు, చోర భయము కలుగును. స్థల మార్పులు, శారీరక మానసిక సంబంధమైన బాధలు కలుగుచుండును. వైద్యరీత్యా ధన వ్యయము, అన్ని రంగముల వారికి ఇది పరీక్షాకాలముగా ఉండును. విద్యార్థులు ఇతర వ్యాపకముల వలన విద్యయందు శ్రద్ధ తగ్గుట, చురుకుదనం తగ్గుట జరుగును. పాసగుట చాలా కష్టముగా ఉండును. ఉద్యోగస్తులకు అధికారుల వలన వేధింపులు, పనిభారం ఎక్కువగా జరుగును. కొంతకాలం సెలవు పెట్టుట కూడా జరుగును. ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారు చాలా జాగ్రత్తగా ఉండవలను. వ్యవసాయదారులు ఎక్కువ పెట్టుబడి పెట్టుటకు పెట్టినను ఆశించినంత దిగుబడి రాకపోవుట జరుగును. ధనాదాయం తగ్గును. వ్యాపారస్తులకు అమ్మకములు తగ్గును. పోటీ ఎక్కువగా ఉండును. ఊహించనంత లాభములు రావు. అన్ని రంగముల వారికి చాలా చికాకుగా ఉండును. రాజకీయ నాయకులు పదవులలో మార్పులు వచ్చును. పదవి నిలబెట్టుకొనుటకు ఎక్కువ శ్రమ పడవలసి వచ్చును. ఈ రాశి స్త్రీలు ఊహించని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగుట, అధికారుల వల్ల బాధలు, వివాహాది శుభకార్యక్రమములలో ఆటంకములు, కాలయాపన, బంధుమిత్ర విరోధములు, కుటుంబ కలహములు, వ్యవహారములు చాలా చిక్కులుగా ఉండును. నరముల నిస్త్రాణత, అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉండును. క్రీడాకారులు, కళాకారులు, ఇతర నాటక రంగానికి చెందిన వారు చాలా కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈ సంవత్సరం దుర్గాదేవి ఆరాధన, కుజగ్రహ ఆరాధన చేయుట వలన సర్వదా శుభప్రదముగా నుండును. సర్వం శుభం.